మకర రాశి ఫలితాలు. ఈ నెల వీరికి శని మరియు చంద్ర కుజులు గ్రహచార స్థితిలో అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ధన నష్టం ఎక్కువగా కలగగలదు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన గృహంలో అశాంతి ఏర్పడగలదు. తూర్పు దిక్కుగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రులతోటి వైరం ఏర్పడగలదు. వాహనం మూలకముగా దెబ్బలు తగలగలవు. ఉద్యోగంలో అధికారుల చేత ఇబ్బందులు కలిగి మానసికంగా కుంగిపోగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క నెల గ్రహస్థితి అనుకూలంగా లేదు. చేనేత, వస్త్ర, వృత్తి వ్యాపారులకు ఎక్కువగా ధన నష్టం వాటిల్లగలదు. వ్యవసాయ, వాణిజ్య మరియు స్టీలు, ఇత్తడి వ్యాపారులకు నష్టాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, కంప్యూటర్, మోటార్, మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి అధికమైన ధన నష్టం కలిగి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున మీరు చేయవలసిన పని 5 రోజులు ఉదయం 6 నుండి 8 గంటల లోపల చంద్రునికి, కుజునికి మరియు శనికి పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతోటి అభిషేకం చేసి బియ్యం, కందులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. తాంత్రిక ప్రకారంగా 11 నిమ్మకాయలు తీసుకొని వాటిలో సున్నం, పసుపు కలిపిన చందనం నింపి మీ ఇంట్లో 8 మూలలా పెట్టి మిగతా 2 బయట గుమ్మంలో అటుపక్క ఇటుపక్క పెట్టి ఉంచండి. ఈ క్రియ 5 రోజులు చేయండి. తర్వాత నిమ్మకాయలు తీసేసి పారే నీళ్ళల్లో వేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు. మీరు తినేటువంటి భోజనంలో చింతపండు మరియు కొబ్బరితో చేసిన కూర తీసుకోండి. మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. శుభం భూయాత్.